ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా? అంతా కలిసి ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేంత అంతరం ఏర్పడిందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఖమ్మం జిల్లా ప్రజలను ఆలోచనలో పడేశాయి. సత్తుపల్లి బుగ్గపాడు ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. రాజకీయ విమర్శ ప్రతి విమర్శలకు దారితీస్తుంది. ఇంతకు సత్తుపల్లి మీటింగ్ వెనుక జరిగిన రాజకీయ క్రీడ ఏంటి? వాజ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరును మరోసారి బయటపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఈ ఫుడ్ పార్క్ లో 2 ఏళ్లకు పైగా కొన్ని పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఫుడ్ పార్క్ నిర్మాణంలో ఏ పాత్ర లేని కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేయాలని చేసిన ప్రయత్నం జిల్లా మంత్రుల మధ్య అంతరాన్ని ఎత్తి చూపుతోంది. ప్రజల్లో ప్రతిపక్షాల్లో చర్చకు కారణమైంది. ఖమ్మంకు చెందిన 3 మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని ముందుగా ప్రకటించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ ప్రారంభోత్సవానికి సభకు కేవలం 2 మంత్రులు మాత్రమే హాజరయ్యారు. అది కూడా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా రావడంపై పార్టీ శ్రేణులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన ఓ మంత్రి తీవ్రంగా వ్యతిరేకించారని అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. బుగ్గపాడు ప్రోగ్రాం ఏర్పాటుపై తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, తనకు వీలు పడుతుందా లేదా అనే అంశాన్ని అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు అడగలేదని ఆ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రులను సంప్రదించి అందరికీ అనువైన సమయంలో కార్యక్రమం ఏర్పాటు చేయాలని జిల్లా ముఖ్య అధికారిని సదరు మంత్రి మందలించినట్టు సమాచారం. ఎవరి సూచనతో ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేశారని మంత్రి గరమైనట్టు తెలుస్తోంది. తనకు హైదరాబాద్ లో సీఎం కార్యక్రమంతో పాటు వేరే షెడ్యూల్ ఉందని తెలిసే ప్రోగ్రాం పెట్టారని సదరు మంత్రి చిందులేశారట. ఇక ప్రోగ్రాం కు హాజరైన మరో మంత్రి ఆలస్యం వెనుక కూడా ఆ మంత్రి హస్తముందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 5 మంత్రులు వస్తారని చెప్పగా కేవలం 2 మంత్రులు మాత్రమే రావడంపై జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రుల మధ్య సఖ్యత లేదని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. సత్తుపల్లి ఎమ్మెల్యే, ఆమె భర్తకు జిల్లాకు చెందిన ఒక మంత్రికి మధ్య వివాదం నడుస్తున్న చర్చ కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే బుగ్గపాడు ప్రారంభోత్సవ విషయాన్ని ఆ మంత్రికి అధికారికంగా చెప్పలేదన్న ప్రచారం సాగుతోంది. జిల్లాకు చెందిన కీలక అధికారి కూడా 3 మంత్రులకు నచ్చజెప్పలేక, ఎమ్మెల్యేలు మంత్రులను సమన్వయపరచలేక ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక బుగ్గపాడు కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమే అయినప్పటికీ ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదంగా మారింది. అనుకున్న స్థాయిలో కార్యక్రమం జరగకపోవడం, సభలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం కూడా సభా నిర్వహణ వైఫల్యాలను బయటపెట్టింది. ఇక జిల్లాకు సంబంధించిన అధికారులను, ప్రజా ప్రతినిధులను సమన్వయపరచాల్సిన ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి జాడలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో 1-2 కార్యక్రమాలకు హాజరైన కోమటిరెడ్డి ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ఇక పట్టించుకునే వారెవ్వరూ లేక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు ప్రజల నుంచి వ్యతిరేకత, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరుతో అధికార పార్టీ సతమతమవుతోంది. సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం కుదర్చలేక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నారు.